అన్న నమస్తే అన్న. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పరిపాలన గురించి అందరికీ తెలుసు. సో రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయం చేయడం తెలియదు, ఆయనకు అవగాహన లేదనే విధంగా. సో మీరు నిజమే అనుకుంటున్నారు ఆయన వ్యాఖ్య? సో ఏం చెప్తారు? ప్రకాష్ రాజుకి ఒకటే చెప్తున్నానండి, అతను పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడండి ప్రకాష్ రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి ఫస్ట్ తెలుసుకోమని చెప్పండి. అతని ఎథిక్స్ ఏంటి, అతని విలువలు ఏంటి, అతను ఎలా చేస్తున్నాడు, ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తనకి ఎలా పరిపాలన ఎలా చేయాలి అనేది అతని దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ అనేది తన బ్లడ్లోనే ఉందండి. నిజాయితీ ఎక్కడ ఉందంటే రాజకీయాల్లో ఓటర్లు అక్కడికి వెళ్ళిపోతాడు. నిజాయితీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. సో ఆ నిజాయితీనే తన ఎమ్మెల్యేగా నిలబెట్టింది, డిప్యూటీ సీఎం దాకా తీసుకెళ్ళింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాకుండా ఇప్పుడు తమిళనాడులో విజయ్ దళపతి గారు, సో ఆయనకి అసలు ఎలాంటి అవగాహన లేదు, పిఠాపురం ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడతాడు, ఈ విధంగా కొన్ని కామెంట్ చేశారు. అసలు ఆయన ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? సో పిఠాపురం విషయాలు తీసుకెళ్ళి అక్కడ మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదండి. కానీ అతను చేసిన అభివృద్ధి, నేను ఎలా చేశానో, నా నియోజకవర్గంలో ఎలా జరిగింది అనేది అతను చెప్తున్నాడు, విధి విధానాలు చెప్తున్నాడు. అంతేగాని మధ్యప్రదేశ్లోకి వచ్చి మనకి పిఠాపురం గురించి చెప్పాలంటే అది నార్త్ ఇండియా, ఇది మనది సౌత్ ఇండియా, మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో అతను చేసిన అభివృద్ధి తను చెప్పుకుంటున్నాడు, దాంట్లో తప్పే ఉందండి. ప్రకాష్ రాజ్ ఓన్లీ సినిమాల వరకే ఉన్నాడు. సో ఈయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఇంత స్థాయిలో ఉండి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా గుర్తించదగ్గ పేరు తెచ్చుకున్నాడు. సో ఈయన గురించి మాట్లాడే ఒక స్థాయి అసలు ప్రకాష్ రాజ్ గారికి ఉంది. సో ప్రకాష్ రాజ్ అనేది ఒక నటుడు అండి. సో నటుడు ఏంటంటే ఎంతవరకు ఉండాలో డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ వరకు చేసి తను అంతవరకు చేయగలదు. కానీ ఇది రియల్ హీరో. మూవీ ఇండస్ట్రీలో ఎలా మనకి డైలాగ్స్ ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ది, రియల్ లైఫ్లో కూడా ఎంత ఆవేశంగా చేసినా కూడా అతను చేసిన పనిలో కరెక్ట్గా నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఎక్కడ ఉందంటే అది పవన్ కళ్యాణ్ అనుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇదే బెస్ట్ అండి. ఈ ప్రకాష్ రాజ్ అంటే చిన్న ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు బురద పడుతుందని మనం దాని గురించి మనకు ఎక్కువ డిస్కస్ చేయొద్దు. సో మన పవన్ కళ్యాణ్ గురించి ఇంకా సూపర్ అండి. ఇంకా దాని గురించి ఇంకా వేరే విషయం చెప్పాలక్కర్లేదు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పేరు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయన పేరు వినిపించడం కావచ్చు, అందరం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యక్తి గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయాల మీద అవగాహనే లేదు, ఎక్కడెక్కడ ఏమో మాట్లాడుతుంటారని చెప్పేసి. సో ఆయన మాట్లాడిన విధానం కరెక్ట్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ గారికి పొలిటికల్ మీద అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో అది తనకు తెలియదు. స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఒక ప్లేస్ కూడా రాలేదు, ఒక స్థానం కూడా సంపాదించలేదు. బట్ ఇప్పుడు ఆయన ఒక ఈక్వల్ టు సీఎం అంటే ఆయన చేసిన కష్టం, ఆయన అంతమంది ఆంధ్ర ప్రజలు ఆదరించి ఆయన గెలిపించిండ్రు అంటే అక్కడనే ప్రకాష్ రాజ్ అర్థం చేసుకొని మూసుకోవాలి అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా తమిళ్లో ఉన్నటువంటి విజయ్ దళపతి గారి గురించి, ఆయన కూడా రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే పిఠాపురంలో ఉన్నటువంటి ఆంధ్ర కష్టాలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడడం, అక్కడ ఎక్కడో మాట్లాడడం, ఈ విధంగా అంటున్నారు. అసలు ఈయన గురించి ఇంత గొప్ప పని చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందంటారా ప్రకాష్ రాజ్ గారికి? అసలే లేదు. ఎందుకంటే అసలు ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు పొలిటికల్ అనేది రాష్ట్రాలకు సంబంధించింది. ఒకరొకరు ఇక్కడ ఇట్లా అని మాట్లాడుకుంటారు. ఇతను వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏంటి అది అని అంటుండు, కానీ ఎందుకు మాట్లాడుతున్నా అనేది వీళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది, ఇప్పుడు చూసినా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి వ్యక్తి గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయనకు రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదు, ఇక్కడ ఏమేమో మాట్లాడుతుంటాడని. సో మాట్లాడిన విధానం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం తప్పు అనట్లేదు, కానీ ఆయన చేసే విమర్శలు కొన్ని టైంలో తప్పు అవుతాయి. కానీ చూసుకొని అది కరెక్ట్గా కరెక్ట్గా మాట్లాడితే అది సోషల్ మీడియాలో మంచిది అనిపిస్తుంది నాకు కూడా. అది కూడా మంచిదే. ఇప్పుడు ప్రతి ఒక్కవారు ఇప్పుడు నా ముందు మైక్ పెట్టినట్టు నేను ఏదో వాడితే నాకే తెలియదు సంథింగ్. ఇప్పుడు ఆయన ముందు ఏదన్నా పెట్టిన ఆయన అది అనడం ఆయన తప్పు. ప్రకాష్ రాజ్ ఆల్వేస్ ఈస్ కన్నడిగా మా ఆయనే. బట్ ఆయన ఇక్కడ వచ్చి ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆయన. బట్ ఆయన ఏమంటే కొన్ని చరిత్ర చూడాలి. చరిత్ర చూస్తేనే మన అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, మనము చరిత్ర చదవకుండా ఉంటే మనం చరిత్రను సృష్టించలేమంట. ఈయన ప్రకాష్ రాజు చెప్పింది కూడా వెనక ఏదుంది ముందు ఏదుంది అని కాసి చూసుకొని మాట్లాడడం మంచితనం అనిపిస్తుంది నాకైతే. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. సో సినిమా నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు చెప్పాడు. అసలు ఈయనకు రాజకీయాల పట్ల అవగాహన లేదు, అవసరమా రాజకీయాలకు రావడం అనే విధంగా మాట్లాడాడు. సో ఆయన ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి, 100% కరెక్ట్ కాదు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఈ ప్రకాష్ రాజు ఎవరండి? ప్రకాష్ రాజు ఒక యాక్టర్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దేశ నాయకుడు అండి. ఆయన చేసి పని కానీ విధి విధానాలు కానీ ఏమైనా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు అనుకోండి, ఇక్కడున్న గవర్నమెంట్ జనాలు కంట్రోల్ చేయలేక బాబు నువ్వు రావద్దు అంటారు. అలాంటి మంచి నాయకుడిని పట్టుకుని ఎవడో ఈ ప్రకాష్ రాజు ఇలాగ అసలు అక్కడెక్కడో 28 మంది చచ్చిపోతే మన భారతదేశంలో ఉండి కూడా ఈడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే మాకైతే నచ్చలేదు సార్. ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా తమిళనాడులో ఇక్కడ విజయ్ దళపతి గారు కూడా ఈ విధంగానే వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆయన గురించి కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని కామెంట్ చేశారు. అసలు నాకు ఏం తెలుసు రాజకీయాల గురించి, అవసరమా? పిఠాపురం ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో అక్కడెక్కడో మాట్లాడతాడు. అసలు ఆయనకు ఈ విధంగా కొన్ని కామెంట్ చేశారు. అసలు ఆయన గురించి మాట్లాడే స్థాయి ప్రకాష్ రాజ్ గారికి ఉందంటారా? ప్రకాష్ రాజ్ గారికి అయితే లేదు సార్. అలాగే మధ్యప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే అది 100% తప్పు కాదండి. వారు చేసిన అభివృద్ధి ఇక్కడ ఎలా ఉంది, మన ప్రదేశంలో దక్షిణాది రాష్ట్రాలు బాగా చేసుకుంటున్నాం, ఉత్తరాదిని కూడా ఇక్కడ భక్తి ఎక్కువగా ఉంది, మీరు కూడా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న మాట మాట్లాడారు. కానీ దాన్ని వేరే వేరే కోణాల్లో చూసేస్తే అది కరెక్ట్ కాదు కదా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన పరిపాలన విధానం కావచ్చు అందరికీ అర్థమైనప్పటికీ కొంతమందికి అర్థం కాలే. సో సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదు, అనుభవం ఏముందని ఏది పడితే అది మాట్లాడతాడు అనే విధంగా. సో ఆయన మాట్లాడిన ఈ మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా? ఈ మధ్య ప్రకాష్ రాజ్ అనేవాడు పనికిమాల వెధవైపోయాడు. ఎందుకంటే ఆర్టిస్ట్గా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ మానవత్వంలో నశించిపోయిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రకాష్ రాజ్. లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కామెంట్ చేయడం అంటే ఏంటి? దీపం చుట్టూరు తిరిగే దోమ లాంటి వాడు వెధవ ఎవరు? ప్రకాష్ రాజ్ అనేవాడు. ఆయన ఏంటి మహానుభావుడు. ఆయన సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ అది రక్త మాంసాలు కరిగించి యాక్ట్ చేసి సినిమాల్లో సంపాదించింది 50% అబవ్ పేద ప్రజల అభ్యున్నతికి పేద ప్రజలకు ఉపయోగపెట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కామెంట్ చేసి మిడతలా మాడిపోతారు ఇలాంటి విధవులంతా. కాబట్టి ప్రకాష్ రాజ్ కామెంట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగు రాష్ట్రంలో దేవుళ్ళ కొలవబడుతున్నాడు. ఎలా ఎక్కడ అన్యాయం జరిగినా నేను వస్తా, ఎవరన్నా భూ కబ్జాలు చేసిన రాష్ట్రం మొత్తం కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ ప్రతి ఒక్క క్షేమాన్ని కూడా అడుగుతూ అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి రాజకీయాలు తెలియదు అంటాడా? ఈ సన్నాసికి తెలుసా రాజకీయం? 10 మందికి ఉపయోగపడడం అన్నా నేర్చుకోవాలా, 10 మందికి సాయం చేయడం అన్నా నేర్చుకోవాలా. అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మాటలని నీచుల్లా మిగిలిపోవడం తప్ప ఎవడు కూడా సమాజంలో చెడుపుల్లో మిగిలిపోతాడు ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి. ఓన్లీ పవన్ కళ్యాణ్ కాకుండా రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ దళపతి గురించి కూడా మాట్లాడాడు. అండ్ పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడెక్కడో మధ్యప్రదేశ్ లో అక్కడ నుంచి ఇంకెక్కడో మాట్లాడతాడు, ఎక్కడ ఏం మాట్లాడతాడో అర్థం కాదనే విధంగా అన్నారు. సో అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత గానీ ఆయనకు ఉందనుకోవచ్చు. ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అర్థం కాదండి. ఎందుకంటే ఆయనకు సాయం చేయడమే తెలుసు, సహాయం ఉపయోగపడమే తెలుసు, అంతే తప్ప ఇలా నీచమైన మాటలు మాట్లాడడం చేత కాదు. ఇప్పుడు రాజకీయాల్లో మంచి వ్యక్తులు రావాలండి. ఇప్పుడు అక్కడ విజయ ప్రయత్నం చేస్తున్నాడు, వీలైతే సహకరించు లేకపోతే పడుకో. అంతేగాని వచ్చే రాజకీయ నాయకుల్ని సాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని రాజకీయాల్లో రానియకుండా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకూడదని ఎంతమంది ప్రయత్నం చేయలేదు. మిడతల్లా మాడి 11 పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినందువల్ల ఈరోజు ఆ దీనస్థితి వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మంచి చేశాడు, కానీ తప్పు చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ని విమర్శించడమే. అదే పెద్ద తప్పు. దేవుణ్ణి విమర్శిస్తే ఎప్పటికైనా సరే సర్వనాశనం అయిపోతారనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎంతో గొప్ప వ్యక్తిత్వం అంటున్న పవన్ కళ్యాణ్ని నీచాతి నీచంగా దుర్మార్గంగా తిట్టించి ఈరోజు దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని నిందించినందువల్లే. కాబట్టి ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి విధవలు కొంతమంది ఇలా సూర్యుడి మీదకేమో ఉమ్ముయాలని చూస్తారు, అది మన మీదకే పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించిన ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతాడు అంతే. బ్రో హాయ్. బ్రో హాయ్. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. చాలా మంది కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ని వ్యతిరేకిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ని చాలా మంది వ్యతిరేకించడం అనేది ఒక రకంగా టైం వేస్ట్ పని. ఎందుకని అంటే ఆయన మాటలు ఎవరు పట్టించుకోవాలి. ముఖ్యంగా ఆయన తెలుగుడు కాదు, కర్ణాటక ఆయన సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు, గొప్ప నటుడే ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించే అంత అనుభవం ఆయనకు లేదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నారు కదా, పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు, పవన్ కళ్యాణ్కి చేత కదా అన్నారు కదా.
నేను అనేది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి మాట్లాడే అర్హత లేదు, ఆయనకు అనుభవం లేదు. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో దిగి చూసి మాట్లాడి ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎక్కడ ఏం చెప్తే బాగుంటుంది, ఎవరిని విమర్శిస్తే బాగుంటుంది అనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఎవరో ఒక యూట్యూబర్ వచ్చాడు, ఆ యూట్యూబర్ కూడా అలా ఫేవర్గా ఉన్నాడు, వాళ్ళు సెక్యులర్లు, వాళ్ళు నాస్తికులు, లేకపోతే సూడో సెక్యులర్లు అని చెప్పి ఇంటర్వ్యూలు తీసేసుకొని పెద్దగా పబ్లిష్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఏదో వ్యూస్ వస్తాయని తప్పితే పవన్ కళ్యాణ్కి ఈ పక్కన రెండింటికి పోవాలండి. అది పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్ అలా పనిచేస్తానని తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఓపెన్ పెడుతున్నాను, డిప్యూటీ సీఎం అంటే తెలుసా మీకు? గతంలో అసలు డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఉందా? కనీసం గతంలో 6 ఉన్నారండి, క్యాస్ట్ ఒకళ్ళు తప్పన 6 ఉన్నారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒకటే ఉన్నాడు. డిప్యూటీ సీఎం అంటే బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో రోడ్లు అవుతున్నాయి, డ్రైనేజ్లు అవుతున్నాయి, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కడో కొండ ప్రాంతాల్లో మనుషులు ఉన్నారా లేరా, చచ్చిపోయారా అని తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒక రాత్రి అంతా అక్కడే నక్సలైట్లు ఉన్నా కానీ పడుకొని అక్కడ వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తాడు. వాళ్ళకి కాళ్ళకి చెప్పులు లేవంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి సొంత డబ్బులతో చెప్పులు ఇప్పించాడు. మరి ఇవన్నీ పనులే కదా. అంటే ఇక్కడ సొంత డబ్బు అవసరమైన కాడ సొంత డబ్బు పెడుతున్నాడు, ప్రభుత్వం డబ్బు వచ్చేటప్పుడు ప్రభుత్వం డబ్బులు పెడుతున్నాడు. అంటే ఏంటి, గ్రౌండ్ లెవెల్లో పని జరుగుతున్నాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అబద్ధం ఆడి ఉండొచ్చు, 10 మంది అబద్ధం ఆడరు కదా. ఇప్పుడు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియాని వాడుతున్నారు. మరి సోషల్ మీడియాలో జరిగే అభివృద్ధి పనులని ఎవరు సొంతంగా చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు మీరు అనేటువంటి పార్టీలు సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు, అభిమానులు చేస్తారు. కానీ ఎక్కువగా సొంతంగా తీసేవాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అవన్నీ అబద్ధాలు అయిపోతాయి. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు కూర్చొని పవన్ కళ్యాణ్కి అనుభవం లేదంటే దేనికి అనుభవం కావాలండి? ఇప్పుడు నటనలో దిగి, ఇప్పుడు ఆయన మొదట్లో ఇప్పుడు నటనలో దిగాడు, నటనలో దిగ్గానే ఈరోజు ఆయన పెద్ద నటుడు అయిపోయాడా? ఏదైనా సరే పుట్టుకతోనే కదా మొదలయ్యేది. ఇప్పుడు ఫస్ట్ పుట్టిన తర్వాత పాకుతారు, బొంగుతారు, తర్వాత నడుస్తారు, తర్వాత పరిగెడతారు. అంతే తప్పితే ఒకేసారి నేను పరిగెట్టేస్తున్నానంటే నటనలో కుదురుద్దేమో కానీ ప్రతిసారి రియాలిటీలో కుదరదు కదా. ఒక గవర్నమెంట్ అంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక రూలింగ్ అనేది ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. అక్కడ అలాగే జరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో లేట్ అవుతుంది, కొన్ని విషయాల్లో చాలా స్పీడ్గా అవుతుంది. స్పీడ్గా అయిన కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉందని బాగా చేయగలుగుతున్నాడు. అంతే తప్పితే ప్రకాష్ రాజ్ గారు అనుభవం లేదంటే దేనికి అనుభవం? ఎవ్వరికి కూడా అనుభవం ఉండదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు లేదు, అనుభవం లేదనే విధంగా. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అనుకుంటున్నారా? చాలా తప్పండి. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారి సినిమాలు చూస్తూ చాలా పెరిగాము. ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉంది. మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. పోకిరి, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మంచి ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారిని కాదు, ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టారు కదా, సింగిల్ తిట్టాడు. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే విజయ్ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోవాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగనన్న ఇంట్లో కూర్చోన్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని, ఎంతమంది అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది ఈరోజు. పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకు నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంటే ఏం చేశాడు పవన్ అన్న? మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి. అప్పుడు 1980s, 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడు అనమాట ప్రకాష్ రాజ్ గారు. దానిలో మస్తు క్లాస్ బిక్తా ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోర్ కొట్టాయి. అది యాక్టింగ్. అసలు సీత మార్కెట్ సినిమాలు చేయట్లే, యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. ఈ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు, భరించి మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎంగా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు. జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. బ్రో హాయ్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు దేశం అంతా కూడా మారుమోగిపోతుంది. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు ఆయన మీద. ఎట్లా అంటే అసలు ఆయనకు రాజకీయం తెలియనప్పుడు రావడం ఎందుకు, అండ్ ఎక్కడెక్కడ ఏమేమో మాట్లాడుతుంటారని. సో ఆయన మాట్లాడడం కరెక్ట్ అంటారా ఈ విధంగా? ఈయనకు తెలుసా రాజకీయం? ప్రకాష్ రాజుకి తెలుసా? వాళ్ళు తెలిస్తే రాజకీయం చేయొచ్చుగా ప్రకాష్ రాజు. మళ్ళీ ఎందుకు ఎవరెవరో ఇంటర్వ్యూలో కూర్చొని ఏవేవో అడ్డమైన మాటలు మాట్లాడడం ఎందుకు? నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తుండో అదే ప్రకాష్ రాజుని చేయమని మళ్ళీ దమ్ముంటే. చేసేటోళ్ళని చేయకుండా నువ్వు అన్నీ నీకేం తెలుసు రాజకీయం అంటే నీకు తెలుసుగా ప్రకాష్ రాజ్. నువ్వు చేయొచ్చి, నువ్వు చేసేది ఉండే కదా. ఎవరో ఇంటర్వ్యూలో కూర్చొని నువ్వు ఏదేదో సొల్లు వాగుతున్నావు. నీ ఏ రాష్ట్రము, నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు వీడికి వచ్చి నీకు ఏదో పేరు ఉంది, మంచి పేరు ఉంది,
ఉంచుకో, ఆ పేరు నిలబెట్టుకో. పవన్ కళ్యాణ్ ఉన్న జోలికి వస్తే తొక్కి ఇడిచి పెడతాడు. ఆ విషయం ఆయనకి తెలుసు కాబట్టి చూసి మాట్లాడాలని నేను చెప్తున్నా. అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో అక్కడెక్కడో మాట్లాడతాడని, ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదని, సో ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు అన్నారు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత గానీ ఆయనకు ఉందనుకోవచ్చా? ఆయనకు లేదు. ఆయన ఎవరన్నా ప్రకాష్ రాజు సినిమాలలో ఏదో పేరు వచ్చింది, ఆ పేరుని నిలబెట్టుకో అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్న జోలికి రావద్దు, వస్తే తొక్కి ఇడిచి పెడతారు నేను చెప్తున్నా. ఒకటి, నువ్వు సినిమాలు చేసుకుంటావు, సినిమాలు చేసుకో, సరే అంతో ఇంతో నీకు డబ్బులు వస్తున్నాయి, సో నీకు డబ్బు అహంకారంతో దీంతో ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్తున్నా ప్రకాష్ రాజు గారికి. పవన్ కళ్యాణ్ అన్న అదన్నా చేస్తుండు. ఈ ప్రకాష్ రాజు కోట్లు సంపాదించిండుగా, ఎవరికన్నా 10 రూపాయలు దానం చేసిండన్న? చేయలేదు కదా. మరి మాట్లాడే హక్కు నీకేముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపదగ్గ వ్యక్తి అయ్యారు. సో సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. దేని గురించి అన్న? అసలు రాజకీయం తెలియదు, అనుభవం లేదనే విధంగా. సో మరి ఆయన ఈ విధంగా మాట్లాడే కరెక్ట్ అంటారా? అన్న, ప్రకాష్ రాజు బెంగళూరు స్టేట్ అన్నాడు. ఈ స్టేట్ కూడా కాదు, నాకు తెలుసు అన్న. నేను బెంగళూరులో పనిచేశా. ఈ స్టేట్ కూడా అది కాదు. కాకపోతే ఏంటంటే ప్రకాష్ రాజు విమర్శించకూడదు. ఆయనకు అనుభవం లేకపోతే ఒక విలేజ్కి చెప్పులు కొనేసి ఇవ్వాలన్న వ్యక్తి ఆయన కాదు. అర్థమైందన్నా? ఆయన కారు నేను చెప్తా, 12 లక్షల కారు అండి, 12 కోట్లు, బుల్లెట్ కూడా పడదు. ఆయన విమర్శించినంత అవసరం ఏం పడ్డదన్న ఆయనకి? నీ స్టేట్ కాదు, స్టేట్లో ఇప్పుడు డెవలప్ చేస్తాడు. ఆంధ్ర అంటే డెవలప్ అవుతుందన్న. మా బార్డర్ ఇచ్చేపురం బార్డర్ అన్న, ఇచ్చేపురం లాస్ట్ ఒరిస్సా మాకు ఎంట్రన్స్ అదే. స్టేట్ మొత్తం ఇప్పుడు పేదలందరూ అన్న, ముస్లింలు కూడా ఈరోజు కరెక్ట్ తింటారంటే పింఛన్ వల్ల తింటారు. ప్రకాష్ రాజు విమర్శించి, ప్రకాష్ రాజు కోట్లు ఉన్నాయి, ఎవరికి 10 రూపాయలు ఇవ్వగలరా? దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఎందుకన్నా మాట్లాడతాడు?